ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు వారం బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం, వ్యాపారస్తులు లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే విద్యార్థులకు మాత్రం ఈ వారం ప్రతికూలమైనటువంటి వాతావరణం గోచరిస్తున్నది. ఉత్తీర్ణత శాతం తగ్గటం, వాళ్ళకి ప్రతి విషయంలో మాటలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి రాకుండా ఉండటం, టైం కాలక్షేపం వృధాగా అయిపోతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తుంటారో వారికి కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా సంతానపరంగా కూడా అభివృద్ధి బాటలో అనేక రకాలైన సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ధనపరంగా బాగుంటుంది. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటటువంటి వారు వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. న్యాయపరమైనటువంటి చికాకులు కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ముఖ్యంగా ప్రతి విషయం ఆలస్యత జరుగుతూ ఉంటాం. విద్యార్థులకు అవరోధాలు జరుగుతూ ఏదైతే ఉన్నాయో వీటిని అధిగమించడానికి గురువారం రోజు, శనివారం రోజు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయటం వల్ల విద్యార్థులకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలతో పాటుగా ప్రతి విషయం ఆలస్యత ఏదైతే నడుస్తుందో వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతుంది.